2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. మేడం సార్, ప్రీవియస్ వీడియోలో వాస్తు గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. వాస్తు కనుక సరిగ్గా లేకపోతే, ఇంట్లో థింగ్స్ కనుక ప్రాపర్గా మనం సెట్ చేయకపోతే ఆ రకంగా కూడా మనకి మనీ బ్లాకేజ్ అనేది ఉంటుంది అని. అండ్ అలాగే ఈ ఎపిసోడ్లో దేని గురించి చెప్పబోతున్నారు సార్? ఈ ఎపిసోడ్లో మనం ఇందాక వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు చెప్పాను. ఈ వీడియోలో డబ్బుని అనుభవించాలంటే చాలా హెల్దీగా ఉండాలి. మీకు మంచి ఫుడ్ తినాలన్నా మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఉండాలి, గ్యాస్ట్రిక్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు. ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ హెల్త్ చెప్తాను. హెల్దీగా ఉంటే, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, హెల్త్ ఈజ్ వెల్త్. మీకు మనకు తెలిసిందే, కానీ చాలా మంది ప్రపంచంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏదైనా ఉందని అంటే హెల్త్. ఎందుకంటే అందరికీ తెలుసు కొబ్బరి బొండం వాటర్తో అయితే ఆరోగ్యం ఉంటామని, కానీ మనం కొబ్బరి బొండాలు తాగం, డ్రింక్స్ తాగుతాం. సో ఇక్కడ మీరు తీసుకుంటే జాగ్రత్తనండి. మీరు ఏం చేయాలంటే హెల్దీగా ఉండాలన్నా, వెల్దీగా ఉండాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ వెల్త్ కంటెంట్ అండ్ సక్సెస్ స్టోరీస్ వీడియోస్. ఈసారి ఛాంపియన్ మైండ్ సెట్లో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ యొక్క సీక్రెట్స్ నేను చెప్పబోతున్నానండి. సీక్రెట్స్, ఛాంపియన్ సీక్రెట్స్ అనేది ఈసారి జరగబోయే October 7. అంటే ప్రపంచంలో టాప్, మీరు ఒక 100 పుస్తకాలు చదివితే ఎంతైతే సీక్రెట్స్ సంపాదిస్తారో అంత కంటెంట్ని ఈసారి October 7 ఇవ్వబోతున్నాను. స్పెషల్గా ఒక కంటెంట్ రెడీ చేశాను, ఛాంపియన్ సీక్రెట్స్ అండ్ మనీ సీక్రెట్స్ కూడా ఉంటాయి ఇందులో. అయితే చాలా మంది డిజైర్స్ మేనిఫెస్టేషన్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలి. ఎందుకంటే హెల్దీగా లేని మైండ్ సెట్ ఏమవుతుందంటే, హెల్దీగా లేని బాడీ కూడా అంటే మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. నేను ఫిట్గా లేను, నేను అందంగా లేను అని మీ మైండ్కి అనిపించినప్పుడల్లా మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది. సో ఇక్కడ మీరు చెప్పాలంటే ఈ వీడియోలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాంపియన్స్ కానీ బిలియనర్స్ కానీ ఏం చేస్తారంటే మన బాడీలో ఉన్న శరీరాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మలినాల్ని రిమూవ్ చేసుకుంటారు. మన ఇల్లు ఎలా అయితే రోజు క్లీన్ చేసుకుంటామో మన బాడీని కూడా ఎప్పటికప్పుడు డిటాక్స్ చేయాలి. ఇది చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిందండి. చాలా హెల్త్ కాన్షియస్ పెరిగింది, ఏది పడితే తినట్లేదు. ఈరోజు నేను చెప్పే వీడియోలో కానీ మీరు ఫాలో అయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకనంటే ఫ్యామిలీ హెల్దీగా ఉంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉంటాం. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ డిస్టర్బెన్స్ వస్తే మనం మెంటల్గా చాలా సఫర్ అవుతాం. సో అంటే ఇక్కడ ఉంటాం కానీ ఎలా ఉంది ఏంటి కనుక్కుంటాం, టైం చూసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటివి కాకుండా దయచేసి ఇంట్లో వాళ్ళని హెల్దీగా ఉంచడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు ప్రపంచంలో టాప్ మిలియనర్స్ బ్రిలియన్స్ అంటే, ఫస్ట్ లేవగానే దే టేక్ హాట్ మళ్ళీ గోరువెచ్చని ఒక వార్మ్ లెమన్ వాటర్ తాగుతారండి. ఇది కంపల్సరీగా తాగండి. ఎందువల్లంటే మనకు తెలుసు చాలా మంది ఎందుకు హెల్తీగా ఉంటారంటే వాళ్ళకి చాలా తెలుసు మన లైఫ్లో సక్సెస్ ఏంటంటే ఎంత తెలుసు అనేది కాదు, ఎంత యాక్షన్లో పెడుతుంది దాని మీద సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మార్నింగ్ లాగా చాలా మంది చేసే ఫస్ట్ పని టాక్సిన్స్ పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇది తాగాలండి కంపల్సరీగా. ఇప్పుడంతా కూడా డిటాక్స్ వాటర్ అని నేను చాలా హోటల్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. డిటాక్స్ వాటర్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మార్నింగ్ లాగా ఫస్ట్ మీరు తాగాల్సిన డిటాక్స్ వాటర్. సో ఇది దాని గురించి మీరు వెతకండి. డిటాక్స్ వాటర్ అంటే అందులో కంపల్సరీగా లెమన్స్ యాడ్ చేస్తారు, అంటే పుదీనా చాలా యాడ్ చేస్తుంటారు, కీరదోస అలాంటివన్నీ యాడ్ చేసి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ ఆ వాటర్ తాగడం వల్ల మన మైండ్ బాడీలో ఫస్ట్ టాక్సిన్స్ పోతాయండి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే మనం ఇప్పటి వరకు ఫ్రూట్ జ్యూసెస్ విన్నాం, అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కూరగాయల రసం కూడా తాగుతున్నారు, కూరగాయల జ్యూస్. సో ఇది కూడా బాడీని చాలా హెల్దీగా మారుస్తుంది. దీనివల్ల ఏంటంటే హానికరమైన బ్యాక్టీరియా కానీ లైక్ బాడీలో టాక్సిన్స్ ఇవన్నీ పూర్తిగా రిమూవ్ అవుతాయండి. అండ్ చాలా మంది లివరు, కిడ్నీ ఇవన్నీ లాస్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు బయట తెలియదు. చాలా మంది క్యాన్సర్ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు తెలియదు. మీరు ఎప్పుడైతే అంటే నేచర్ నుంచి వచ్చేవి తాగితే, నేచర్ ఏం చేస్తుందంటే నేచర్ నుంచి వచ్చేవి నర్చర్ చేస్తాయి, బాడీని నర్చర్ చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లాగానే లెమన్ వాటర్ తాగాలి. తర్వాత కూరగాయల జ్యూస్, ఇప్పుడు ABC జ్యూస్ అని చాలా ఫేమస్ అయింది, మీరు కూడా తాగండి. ABC జ్యూస్ నేను కూడా మార్నింగ్ తాగుతున్నాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ABC జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్. సో అది తాగండి, మీరు చాలా హెల్దీగా ఉంటారు. ABC జ్యూస్ అని చెప్పేసి వెరీ ఫేమస్, అది కూడా మీరు తాగండి. మళ్ళీ చెప్తున్నాను యాపిల్, బీట్రూట్, క్యారెట్. సో మీరు తాగుతానంటే ABC జ్యూస్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఈరోజు చాలా మంది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ తక్కువైపోవడం వల్ల చాలా మందికి తిన్నది అరగట్లేదు. చాలా మంది అందులో చాలా మంది నైట్ టైం బిర్యానీస్ ఎక్కువ తింటూ ఉంటారు.
అంటే ఎవరు మధ్యప్రదేశ్ సరిగ్గా పనిచేయదు, ఉత్తరప్రదేశ్ సరిగ్గా పనిచేయదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఫైబర్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. ఫైబర్ ఎక్కువగా కంటెంట్ తీసుకోండి. లేదనుకుంటే ఫైబర్ పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాటర్. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, బ్రెయిన్లో 80% వాటర్ ఉంటుంది. అండ్ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వాటర్ మేనిఫెస్టేషన్ కూడా నేర్పిస్తుంటాను. వాటర్ మేనిఫెస్టేషన్ ద్వారా జాబ్ కానీ మీకు రావాల్సిన అంటే లైక్ మ్యారేజ్ కానీ ఇంకా ఏది కావాలన్నా వాటర్ మేనిఫెస్టేషన్ ప్రపంచంలో చాలా పవర్ఫుల్ థింగ్. లైఫ్లో ఏది కావాలన్నా వాటర్ మేనిఫెస్టేషన్ పవర్ఫుల్. సో మీరు చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా అనుకుంటుంటారు, కానీ ఎవరి బాడీలో వాటర్ తక్కువ ఉంటుందో వాళ్ళ మేనిఫెస్టేషన్ పవర్ కూడా తక్కువ ఉంటుంది. చాలామందికి సీక్రెట్ తెలియదు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకుంటారో మీ మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే బాడీలో సెల్స్కి వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటాయండి. సో అందువల్ల అంటే మీరు ఎక్కువ తాగాలి, అది కూడా డిటాక్స్ వాటర్ ఎక్కువగా తాగాలి. అండ్ ఇంకా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వాటర్ ఏ విధంగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకుని ఎఫర్మేషన్స్ రాసుకుని తాగాలని కూడా చెప్తాను అనమాట. అండ్ ఇంకా తీసుకుంటే వ్యాయామం ఒక శక్తి వనరు. సో చాలా మంది మార్నింగ్ లేవగానే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుని ఏదో చేయండి. యోగా మీరు ఏం చేస్తారో కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారు. కొంతమంది అసలు ఏం చేయరు, మార్నింగ్ లేకుండా కప్పుగా ఫ్రెష్ అప్ అయిపోతే వచ్చేస్తారు. సో అలా మీరు చేయకూడదు. కంపల్సరీగా బ్లడ్ సర్క్యులేషన్ మస్ట్గా జరగాలండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళు డెసిషన్స్ బాగా తీసుకుంటారు, ఎక్కువ కాలం బతుకుతారు. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మనీ డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీలో బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి అంటే పోస్ట్పోన్మెంట్ బ్రేక్ చేయడానికి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మనీ యాక్టివిటీస్ ఉంటాయి, మనీ డ్యాన్స్ యాక్టివిటీస్. ఎందుకంటే సైకాలజీ ప్రకారం when we change our physiology we can change our psychology. ఎవరైతే ఫిజియాలజీ మార్చుకుంటారో వాళ్ళ సైకాలజీ కూడా మారుతుంది. అందుకే అథ్లెట్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారు. యాక్షన్ వాళ్ళకి బద్ధకం అనేది ఉండదు. ఎందుకంటే బాడీ వెన్ యువర్ బాడీ ఈజ్ యాక్టివ్ యువర్ బ్రెయిన్ ఈజ్ యాక్టివ్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే టాక్సిన్స్ పోతాయి, బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళు టక పనులు చేస్తారు, మిగతా వాళ్ళకన్నా చాలా ఫాస్ట్గా పనులు చేస్తుంటారు వాళ్ళు. అండ్ ఇంకా తీసుకుంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు సక్సెస్ అవ్వాలంటే నిద్ర. బాగా నిద్రపోతే మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఒక్కోసారి నాకు నిద్ర లేనప్పుడు నేను షూట్ చేసేటప్పుడు ఒకలాగా తెలుస్తుంది, నాకు బాగా చేసినప్పుడు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఖచ్చితంగా నిద్ర లేపడం వల్ల ఏం చేస్తుంటే మనం మేనేజ్ చేస్తుంటుంటాం. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఎవరికైతే ఎక్కువ ఆవులెంత్ వస్తాయో ఆవులెంత్ వస్తుందంటే మీ బ్రెయిన్ మీకు చెప్తుంది నాకు నిద్ర సరిపోవడం లేదు, నువ్వు పడుకోని. చాలా మంది ఆవులెంత్ వస్తున్నా కూడా విపరీతంగా నైట్ టైం వర్క్ చేస్తుంటుంటారు, దానివల్ల బ్రెయిన్ చాలా ఫాస్ట్గా దెబ్బతింటది. అండ్ నిద్ర ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నిద్రలో మన బాడీ కేవలం నిద్రలో మాత్రమే రిపేర్ అవుతుందండి. మళ్ళీ చెప్తాను, మన బాడీ కేవలం నిద్రలో మాత్రమే రిపేర్ అవుతుంది. సో మీరు చేయాల్సింది 8 గంటలు పడుకోండి కంపల్సరీగా. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ డిటాక్స్ అవుతుంది, సెల్ రిపేర్స్ అవుతాయి, మీ మొత్తం ఎవ్రీథింగ్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ 8 గంటల నిద్ర కంపల్సరీగా అవసరం అండి. ఒకవేళ మీరు 6 గంటలు పడుకుంటే మధ్యాహ్నం ఒక స్నాప్ వేయండి 10 to 15 minutes, దానివల్ల కూడా మీకు దొరుకుతుంది. హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే అసలు మేనిఫెస్టేషన్ పవర్ పెరగాలన్నా సాల్ట్ బాత్ అనేది చాలా క్లాసెస్లో చెప్పాను. సాల్ట్ బాత్ చేయడం వల్ల కూడా మీరు ఏదైనా ఈరోజు ఒక మంచి పనికి వెళ్ళాలి, లేదా ఈరోజు ఒక మంచి పని చేయాలి, లేదా ఒక మంచి కార్యక్రమం చేయాలి, కంపల్సరీగా మీరు ఆ రోజు సాల్ట్ బాత్ అంటే కంప్లీట్ హెడ్ బాత్ చేసుకొని కంప్లీట్గా మీరు చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ రోజు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, మంచి జరుగుతుంది. మీకు తెలిసిపోతుంటారు చాలా అన్ఈజీగా డ్రౌజీగా ఉందని అంటే మీలో నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ అంటే అది బ్లాక్ లాగా ఉందని అర్థం. దాన్ని రిమూవ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ పని మీద వెళ్తున్నారు, ఈరోజు ఒక ఇల్లు స్టార్ట్ చేయాలి, సంథింగ్ ఏదైనా ఎవరికైనా అడ్వాన్స్ ఇవ్వాలి, సాల్ట్ బాత్ చేసుకుని వెళ్తే ఏమవుతుంది అంటే మీకు ఆ రోజు నెగిటివ్ ఏదైనా జరగాల్సి ఉంటే జరగదనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అందుకే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది కూడా గుర్తుపెట్టుకొని సాల్ట్ బాగా వేసుకున్న తర్వాత కోల్డ్ బాగా గోరువెచ్చని వాటర్ వేసుకున్న లాస్ట్లో చల్లనీళ్ళు స్నానం చేస్తే మీ బాడీ ఏమవుతుందంటే ఒక ఇమ్యూనిటీ పవర్ చాలా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ గోరువెచ్చని వాటర్తో చేసిన తర్వాత లాస్ట్ కోల్డ్ బాత్ చేయాలి బాగా. సో కోల్డ్ షవర్ బాత్ అంటారు, అది మీరు చేస్తే లాస్ట్లో మీరు చాలా ఎనర్జెటిక్ యాక్టివ్గా ఉంటారండి. గ్రేట్ సార్. మీరు చెప్పిన వీడియోలో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటే డబ్బుని మనం సంపాదించుకోవడానికి మీరు చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అని అర్థమవుతుంది. అండ్ అలాగే చాలా మంది కూడా డబ్బుని సంపాదించుకోవడానికి వాళ్ళకున్న ఏదైతే కోరికుందో ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదు అంటే అన్ని ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీరు కండక్ట్ చేసే క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా జాయిన్ అవ్వచ్చు? సో ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ నెల October 7th నుంచి జరగబోయే ప్రోగ్రామ్ ఛాంపియన్ మైండ్ సెట్ ఎంత డిఫరెంట్ అంటే ఛాంపియన్ మైండ్ సెట్ నేను నేర్పించి టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాను, గోల్ సెట్టింగ్ ఎలా
పెట్టుకోవాలని నేర్పిస్తాను. ఆబ్స్టికల్స్ వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలని నేర్పిస్తాను. నెగిటివ్ థింకింగ్ని ఎలా అంటే పాజిటివ్ థింకింగ్గా మార్చుకోవచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎలా సొల్యూషన్ కాకుండా సొల్యూషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ లైఫ్ని ఎలా మీరే క్రియేట్ చేసుకోవచ్చు అని ఛాంపియన్ మైండ్ సెట్ అండి. అంటే ప్రపంచంలో టాప్ జనరల్గా ఛాంపియన్స్ అంటే మనకి క్రికెట్లో గుర్తొచ్చేది లైక్ మీరు చూస్తే బాగా కప్పు గెలిచే వాళ్ళు గుర్తొస్తుంటారు, లేదా వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ నేను చెప్పబోతున్నాను ఈసారి. వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ అనమాట. చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మిచిగన్ యూనివర్సిటీ ఇలా టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ఛాంపియన్స్ బ్రెయిన్ సైన్స్ అంటే వాటి మీద జరిగిన రీసెర్చ్ నేను ఈసారి ఇవ్వబోతున్నాను. మీరు చెప్తుంటే నేనే క్లాస్ లో జాయిన్ అవ్వాలి అని అనిపిస్తుంది. డెఫినెట్ గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.